హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎస్ఎస్సి కీ గురించి కొత్త అప్డేట్ అయితే ఒకటి వచ్చింది. అదేమంటే చాలా నోటిఫికేషన్ మొత్తం పోస్ట్ పోన్ చేస్తున్నాడు. ఏమంటే కారణం అంటే ఎలక్షన్ వల్ల, లోక్సభ ఎలక్షన్ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ అని చెప్పి వల్ల పోస్ట్ పోన్ చేస్తున్నాడు. అసెంబ్లీ ఎలక్షన్ వచ్చి ఒక 5-6 స్టేట్లో ఉన్నాయి. మిగతా లోక్సభ మొత్తం ఆల్ ఇండియా వైజ్ ఉన్నాయన్నమాట. సో వీటి కోసం ఇంక ఎలక్షన్లో ఎగ్జామ్లు పెట్టడం ఎందుకని చెప్పి చాలా పోస్ట్ పోన్ చేస్తున్నాడు. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే చాలామంది నార్త్ సైడ్ వాళ్ళు ఎస్ఎస్సి బోర్డు వాళ్ళకి కాల్ చేసి 6:30 అనుకుంటా 6:30 ఆ టైంలో కాల్ చేశారు. కాల్ చేసి అడిగారు ఈ విధంగా ఎస్ఎస్సి జీడీకి ఎప్పుడు వస్తుంది అని అడిగితే, ఒకసారి ఏమో సార్ ఎత్తాడు ఫోన్ ఎత్తిన తర్వాత తను ఏమంటున్నాడంటే 25వ తేదీలో కీ వస్తుందని. తర్వాత ఇంకోసారి మేడం ఎత్తింది, ఆ మేడం ఏమో 24వ తేదీ కీ వస్తుందని చెప్పారు. వాళ్ళకు కూడా క్లారిటీ లేనట్టుగా ఉంది. సో అందువల్ల ఒక్కొక్కరు ఒక్కో డేట్లు చెప్తున్నారు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు 25వ తేదీ లోపు అయితే మీకు ఆన్సర్కి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే పై అధికారులు ఎలా డిసిషన్ తీసుకుంటారు, ఎప్పుడు తీసుకుంటారు ఎవరికి తెలియదు అనమాట. సడన్గా మారుస్తూ ఉంటారు. సో మొన్నటి వరకు ఎలక్షన్లో కూడా నోటిఫికేషన్ జీడీ అనే కాదు, ప్రతి నోటిఫికేషన్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలని చెప్పించారు. సడన్గా మళ్ళీ ఈరోజు సాయంత్రం నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి, అది మొత్తం వాడు మళ్ళీ స్టాప్ చేస్తున్నారు. సో ఏం జరుగుతుందో మనకు తెలీదు. సో 25వ తేదీ లోపు మీకు ఆన్సర్ కీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ 25వ తేదీ కూడా మీకు ఆన్సర్ కీ రిలీజ్ అవ్వకపోతే మీకు ఇంకా ఈ మధ్యలో అవ్వదు, మే లాస్ట్లోనో లేకపోతే ఈ ఎలక్షను మొత్తం 7 ఫేజెస్ ఉన్నాయి. అందులో 5 ఫేజెస్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు జీడీకి అనేది రిలీజ్ కాకపోవచ్చు. సో ఎందుకంటే 5 ఫేజెస్ రిలీజ్ క్లియర్ అయిందంటే సగానికి సగం మంది సిఏపిఎఫ్ కొంచెం రిలీఫ్ అవుతుంది అనమాట. సో అందువల్ల మళ్ళీ వెంటనే రిజల్ట్స్ ఇచ్చి మళ్ళీ లిస్ట్ ఇవ్వాలా. ఏదైతే కీ ఇచ్చినాడో కీ ఇచ్చిన తర్వాత మళ్ళీ రెస్పాన్స్ షీట్ ఇస్తాడు, మళ్ళీ లిస్ట్ ఇస్తాడు. ఆ లిస్ట్ మొత్తం 4-5 లిస్టులు ఉంటాయి పీడిఎఫ్లు. సో ఆ లిస్టులు రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఫిజికల్ కండక్ట్ చేస్తాడనమాట. ఆ లిస్ట్ మళ్ళీ 15-20 రోజులకు మళ్ళీ ఫిజికల్ అనేది కండక్ట్ అవుతుంది. సో మేబీ ఎలక్షన్ మధ్యలో మీకు రిజల్ట్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా అది కూడా లేదు అని అంటే లాస్ట్ ఇంక ఫైనల్ స్టేజ్ ఇంకా ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత. సో మీరు అనుకుంటున్నారు కీ లేట్ చేస్తున్నారు, టెన్షన్ పడుతున్నాం అని చెప్పి. సో మీరు అది చాలా మిస్టేక్ చేస్తున్నారు, మీరు అది మర్చిపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మాకు టెన్షన్ వస్తుంది అని చెప్పి. సో ఆ మిస్టేక్ మిమ్మల్ని చాలా దెబ్బతీస్తుంది. సో కీ రిజల్ట్ ఎంత లేట్ అయితే మీకు అంత మంచిది. ఎందుకు అని అంటే ఆ రిజల్ట్ అనేది పోస్ట్ పోన్ అయ్యే కొద్దీ మీకు ఫిజికల్ పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. ఎవరైతే ఎగ్జామ్లో మీరు కావాలంటే నేను ఇప్పుడు చెప్తాను, కావాలంటే మీరు చూసుకోండి. నెక్స్ట్ ఫిజికల్ పోయిన తర్వాత ఎవడైతే ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయో వాడు ఫిజికల్ క్వాలిఫై కారు. వాళ్ళు ఎవరైతే గట్టిగా ప్రాక్టీస్ చేస్తారో అలా అని చెప్పి అందరినీ నేను అనను. సో 90% జరిగేది అదే. 175 నుంచి 250 మంది వరకు ఒక బ్యాచ్ వదులుతారు. సో మాకైతే అప్పట్లో 250-300 మంది కూడా వదిలినారు. తర్వాత తగ్గించుకుంటూ వచ్చారు. 100 మంది, 150 మంది, 170 మందిని అట్లా వదులుతా ఉన్నారు. సో ఈసారి కూడా మేబీ అలాగే ఉంటుంది. 170-200 మందో లేకపోతే 100 మందో, మ్యాక్సిమం 150 పైనే ఉంటారు. 150 పైనే ఉంటారు. సో అంతమంది ఫిజికల్ వదిలితే దాంట్లో 20 మంది, 15 మంది, 18 మంది ఇలా క్వాలిఫై అవుతారు. మొత్తం ఫెయిల్ అయిపోతారు. సో ఎవరైతే మీడియంగా చదువుతూ ఉండి మీడియంగా రన్నింగ్ రెండు కంపేర్ చేసుకుంటూ రెండు బ్యాలెన్స్ చేసుకునేవాడే క్వాలిఫై అవుతాడు. సో ఎవరైతే బాగా చదివేస్తాడో రన్నింగ్ పరిగెత్తలేడు. ఎవరైతే బాగా పరిగెత్తేస్తారో వాళ్ళు చదవలేరు, క్వాలిఫై కాలేరు. ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది. సో దీన్ని మీరు రెక్టిఫై చేసుకోవాలంటే ఇప్పటి నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. జీడీకి అనేది ఎక్కడ పోవాలి, ఖచ్చితంగా జీడీకి ఏదో ఒక రోజు రాక తప్పదు. సో మీరు ఇప్పటి నుంచి గట్టిగా ప్రాక్టీస్ చేస్తే రన్నింగ్, ఫిజికల్ అనేది మీరు ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. అప్పటికప్పుడు చాలామంది ఇంకో డౌట్ వస్తుంది, ఎలా అంటే నేను డౌట్గా ఉంటుంది అనమాట కొంతమందికి, అసలు నేను పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా, ఒకవేళ ఫెయిల్ అయ్యి ఏం ప్రయోజనం, పరిగెత్తి కూడా అనే థాట్ రావచ్చు. సో ఫెయిల్ అయిపోతే పాయింట్ ఏమైపోయింది, మనం తలరాత్రిలో లేనప్పుడు మనం ఫెయిల్ అయినప్పుడు మనం ఏం చేయలేం. సో అది కాకపోతే ఇంకో ఆప్షన్, ఇప్పుడు దీని తర్వాత ఆర్పిఎఫ్ ఉంది, ఆర్పిఎఫ్ తర్వాత ఐఆర్బిజిడి ఉంది. ఎలక్షన్ తర్వాత కావాలంటే మీరు చూడొచ్చు, ఐఆర్బిజిడి నోటిఫికేషన్ దిగుతుంది. సో దాని తర్వాత మళ్ళీ సిఆర్పిజిడి అంటున్నారు, కానీ అది ఇంకా క్లారిటీ లేదు, వస్తే మీకు చెప్తాను. సో రకరకాల నోటిఫికేషన్లు ఉన్నాయి. ఇది ఫెయిల్ అయితే ఇంకోటి కాదు ఫెయిల్ అయితే 10 రాళ్ళు వేస్తాం, ఏదో రాయి తగులుకుంటుంది. సో మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. జీడీ ఫెయిల్ అయిపోతామేమో, అసలు పాస్ అవుతామా లేదా తెలియకుండా మనం ఎలా పరిగెడతామనే ఆలోచన ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన మానుకొని పరిగెట్టండి ఖచ్చితంగా. ఎప్పటి నుంచి పరిగెడితే మీరు అప్పుడు అందుకుంటారు. మీరు అప్పటికప్పుడు పరిగెత్తాలంటే అవ్వదు. సో ఎవరో కొంతమంది పాస్ అవుతారు, మిగతా వాళ్ళు అప్పటికప్పుడు అందుకోనంటే చాలా ఇబ్బంది పడతారు. సో మీరు ఎంత రిజల్ట్ అయితే మీకే మంచిది. సో మీరు రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. అది ఇద్దరికి వర్తిస్తుంది, అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు, ఇద్దరికి అనేది వర్తిస్తుంది అనమాట. సో దీన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. వస్తే కీ 25వ తేదీలోపు రావాలి. కీ 25వ తేదీలో రాకపోతే మళ్ళీ ఎలక్షన్ తర్వాతలోనో లాస్ట్లోనో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇది దీనికి సంబంధించిన అప్డేట్. థ్యాంక్ యూ.
సో ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. తర్వాత ఈ జీడీ అనేది ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కీ రెడీగా ఉందన్నమాట రిలీజ్ అవ్వడం కోసం. సో ఇప్పుడు ఆ కీనే పోస్ట్‌పోన్ చేశాడంటే ఇంకా సిపిఓ కూడా అన్ని ఎస్ఎస్‌సి బోర్డ్‌కి సంబంధించిన అన్నిటిని పోస్ట్‌పోన్ చేస్తాడు. సో ముందైతే చేయకూడదని ఉన్నారు. మళ్ళీ ఎందుకు చేస్తున్నారో తెలీదు. మళ్ళీ ఏదో వేరే ఎలక్షన్ వల్ల మళ్ళీ ఇంకేదైనా కొత్త ఇన్ఫర్మేషన్ లేకపోతే ఏదైనా వచ్చింటుంది వాళ్ళకి. సో అందువల్ల మళ్ళీ దాన్ని పోస్ట్‌పోన్ చేస్తున్నారు కొన్ని నోటిఫికేషన్లు. ఇప్పటివరకు అయితే ఎస్ఎస్‌సి నోటిఫికేషన్ లేదు. ఇంతవరకు నోటీస్ పోస్ట్‌పోన్ చేస్తున్నామని రాలేదు. సో మేబీ ఇంకా 2-3 డేస్లో ఏమైనా ఒకవేళ పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ అప్డేట్ ఏదైనా వస్తే చెప్పలేము. సో వస్తే మీకు అప్డేట్ అనేది ఇస్తానన్నమాట. సో ఒకవేళ జీడీ పోస్ట్‌పోన్ అయిందంటే ఇంకా అన్నీ పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తాడు. సిపిఓ కూడా పోస్ట్‌పోన్ అవుతుంది. ఆ ఫేజ్ 12 పోస్ట్‌పోన్ అవుతుంది. అన్నీ పోస్ట్‌పోన్ అవుతాయి. సో తెలుస్తుంది మనకి అప్డేట్ అనేది ఖచ్చితంగా నోటీస్ రిలీజ్ చేయకుండా ఉండడు. ఖచ్చితంగా చేస్తాడు కాబట్టి చెప్తాను. థ్యాంక్ యూ.